వీక్షకులకు స్వాగతం, నమస్కారం. టీటీడీ దేవస్థానంలో జరగని అక్రమం అంటూ లేదు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో లడ్డూ దగ్గర నుంచి కూరగాయలు, బియ్యం, కొనుగోళ్లు, పప్పులు, ఉప్పులు ప్రతి దాంట్లో కమిషన్లు దండుకున్నారు జగన్ రెడ్డి ముఠ. భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఇంకో అడుగు ముందుకు వేసి స్వామివారి భూములను కూడా కబ్జా చేశారు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండగా కెమికల్ మిశ్రమంతో లడ్డు తయారు చేసిన కేసు సిట్ విచారణ చేసింది, దోషులుగా తేల్చింది. వైవి సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు. ఆ కేసులో సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న కోట్ల రూపాయలు మింగి నిందితుడిగా చేరాడు. ఆ చిన్నప్పన్న నాకు సంబంధం లేదు, అతను ఎప్పుడో ఢిల్లీ వెళ్ళిపోయాడు, నా పిఏ కాదంటూ బుకాయించాడు వైవి సుబ్బారెడ్డి. ఇవాళ ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఆ చిన్నప్పన్న ఒక్క నెలలోనే సుపద టికెట్లు 6,433 జారీ చేశాడంట. సామాన్య భక్తుడికి దర్శనం కలగటమే కనా కష్టమైపోయిన దేవస్థానంలో చిన్నప్పన్న లాంటి సాధారణ వైవి సుబ్బారెడ్డి పిఏ, అతి సామాన్యమైన వ్యక్తి. పిఏ అంటే సామాన్య వ్యక్తే. అతను ఒక్కడే 6,433 పాసులు ఇచ్చాడంటే సుబ్బారెడ్డి హయాంలో జగన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని లక్షల పాసులు అమ్ముకుని ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. రోజారెడ్డి టికెట్లు స్కాములు అంటూ మనం వార్తలు చాలా విన్నాం. ఆమెను మించి చిన్నప్పన్న ఆ సుపద టికెట్లు అమ్ముకుని ఎన్ని కోట్ల రూపాయలు కొలగొట్టాడో విచారిస్తే కానీ తెలిసే పరిస్థితి లేదు. అసలు సుపద టికెట్లు ఏంటి, సుబ్బారెడ్డి ఏం మాట్లాడాడు, చిన్నప్పన్న ఏం చేశాడు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులు. నేను తిరుపతి చాలాసార్లు వెళ్ళాను, దర్శనం చేసుకున్నాం. కాకపోతే లెటర్ దొరకడం కూడా కనా కష్టమే, దర్శనం దొరకడం కూడా కనా కష్టం. అట్లాంటి సాధారణ పిఏ ఒక్క నెలలోనే 6,433 సుపద టికెట్ ఇచ్చాడంటే ఆ స్కామ్ ఇంకెంత భారీగా జరిగి ఉండవచ్చు అంటారు? ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారి ఉండవచ్చు? అసలు భారీ స్కామ్ తర్వాత మాట అండి. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నాడంటే, అసలు ఈ ఇతని పేరేంటి చిన్నప్పన్న అసలు నాకు పెద్దగా తెలీదు, 2018 వరకు మాత్రం నా దగ్గర అతను పిఏగా పనిచేశాడు, అసలు ఆ తర్వాత అతను ఎక్కడున్నాడో ఏంటో కూడా అతను వేరే అబౌట్స్ నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ మామూలుగా అందరూ చెప్తుంది ఏంటంటే, సుబ్బారెడ్డి గారి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇతను వ్యవహరించేవాడు. సుబ్బారెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన, సుబ్బారెడ్డి గారికి సంబంధించిన వ్యక్తిగత పనులన్నీ కూడా చక్కబెట్టేవాడు. కుటుంబంలో ఒక మెంబర్ ఎంతో ఇతను కూడా అంతేను అని. అయితే 2018 తర్వాత నాకు తెలియదన్న వ్యక్తి 2021లో సెప్టెంబర్ నెల, ఒక్క నెలలో మీరు చెప్పినట్టు 6,433 సుపదం కోసం ఆయన లెటర్స్ ఇచ్చాడు. అది యాక్చువల్గా సుపదం టికెట్ 300 రూపాయలు ఉంటుంది. అది కూడా ఏదైనా రికమెండేషన్ ఉంటే ఇస్తారు. ఇతను రికమెండేషన్తో అవన్నీ ఫ్రీగా, అంటే 6,433 అంటే 6,500 వేసుకోండి ఒక్క నెలలో. అంటే అతను నెలకి పని ఇంత కాకపోయినా ఇతర నెలల్లో కూడా యావరేజ్ మీద 5,000 ఇష్యూ చేసి ఉన్నా కూడా 5 ఏళ్లలో లేకపోతే 4 ఏళ్లలో ఎంతండి, దాదాపు 2.5 to 3 lakhs టికెట్లు సుపదంది రిలీజ్ చేసి ఉంటాడు. అంటే అధికార దుర్వినియోగం. అది ఆయన ఆశీర్వాదం లేకుండా ఆయన కార్యాలయం నుంచి ఇలాంటి లెటర్స్ ఇష్యూ అవుతాయా? రెండోది ఇంకోటి ఏంటంటే, అట్లా ఇష్యూ అయితే కూడా విజిలెన్స్ ద్వారా మళ్ళీ ఇక్కడికి రిపోర్ట్ వస్తుంది, ఏమండి మీ ఆఫీస్ నుంచి ఇగో పలానా రోజు ఇన్ని వచ్చినాయి. వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు కన్నేసి ఉంచుతారండి ఎక్కడెక్కడ దుర్వినియోగం జరుగుతుందని. అప్పుడు మరి కనీసం అప్పుడైనా ఆయన అలర్ట్ అవ్వాలి కదండి. వాళ్ళ సొంత తిరుపతి దేవస్థాన విజిలెన్స్ వాళ్ళు ఇదిగో మీ ప్రతి నెలలో ఇగో ఇంత యావరేజ్ వచ్చినాయి, ఇగో యావరేజ్ ఏంటి విత్ కరెక్ట్ నెంబర్ వాళ్ళు చెప్పగలరు. ఇప్పుడు చెప్పారు కదా 6,433 అని. దీన్ని బట్టి ఎంత అధికార దుర్వినియోగం అయింది. 2018తోనే అతను సుబ్బారెడ్డి గారితో పనిచేసే కాలం కూడా ముగిసిపోయింది అన్నది ఒట్టి మాట. దాన్ని బట్టి అతని పాత్ర ఈ లడ్డు కల్తీ విషయంలో కూడా ఆయన అకౌంట్లో కూడా డబ్బులు పడిన విషయం క్లియర్గా కనపడుతుంది. అది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్, ఇది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్. వాళ్ళ కార్యాలయం నుంచి ఇతను ఇష్యూ చేసిన లెటర్స్, ఆయన బ్లెస్సింగ్స్ లేకుండా, పర్మిషన్ లేకుండా తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆఫీస్ అంటే ఒకడే ఉండడు కదండి, చాలా మంది ఉంటారు కదా. వాళ్ళందరికి కూడా ఇతను తెలవబట్టే కదా ఇష్యూ చేశాడు, లేకపోతే అతను ఇష్యూ చేయనివారు కదా. ఏదో ఒక పిఏ కూర్చునే ఆఫీస్ కాదు అది. ఒక చిన్నపాటి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఎంత ఉంటుందో CMO లాగా ఉంటుంది. చైర్మన్ ఉన్నా లేకపోయినా ఒక పర్మనెంట్ స్టాఫ్, పర్మనెంట్ వ్యవస్థ, చైర్మన్ గారు ఉన్నా లేకపోయినా అక్కడ జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి, అంతే కదా. అలాంటప్పుడు మరి ఆయన నాకు సంబంధమే లేదు, అతను ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు అని, ఢిల్లీలో గెస్ట్ హౌస్లో, ఏపీ గెస్ట్ హౌస్లో ఉన్నాడు అనే మాట కూడా అబద్ధం అండి. ఏపీ గెస్ట్ హౌస్ మీద డ్రా చేసుకున్న డబ్బులు తీసుకుంటూ అతను సుబ్బారెడ్డి గారి కుటుంబాన్ని కనిపెట్టుకునే ఉన్నాడని చెబుతున్నారు.
సుబ్బారెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడే, సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఊళ్ళో ఉంటే ఊళ్ళో ఉంటాడు. వాళ్ళ పర్సనల్ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న పని అయినా సరే గాక, ఇప్పుడు మీరు ప్రస్తావించారు రోజా నగరి ఎక్స్ఎమ్మెల్యే మినిస్టరు, ఆమె దుర్వినియోగం చేసినంత ప్రజాప్రతినిధుల్లో అసలు ఇట్లా కూడా బిజినెస్ చేయొచ్చు శ్రీవారితో అనేది అక్కడే తెలిసింది. ఇప్పుడు రోజారెడ్డి కంటే ఎక్కువ చేసినట్టున్నాడు చిన్నప్పుడు. చేశాడు. ఇప్పుడు రోజారెడ్డిది ఎంత అనేది ఇక్కడ రికార్డు లేదు, ఎందుకంటే ఆమె ఎప్పుడు ఎంతమందిని ఎమ్మడక పెడితే ఆమె మాటే శాసనం. రెండోది, గతంలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లకు కానీ ఎవరన్నా ఇంకొక ఇద్దరు ముగ్గురిని ఎక్కువ ఎమ్మటేసుకెళ్ళి వాళ్ళకి దర్శనం ఇప్పించడమే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళు. అంతేగాని దీన్ని మనం ఒక వ్యాపారంగా పెట్టుకుని రోజుకి 50 మందినో 100 మందినో హైయెస్ట్ టికెట్ ఏది ఉంటుందో ఆ సేవకు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం. ముందే చెబుతారు, బాబు మిమ్మల్ని మా మేడం తీసుకెళ్తుంది కానీ మీరు ఇంత డబ్బు కట్టాలని వాళ్ళ పిఏలకి డబ్బులు కట్టేసేయాలి. కట్టేసిన తర్వాత ఎవరెవరికి డబ్బులు కట్టారో వాళ్ళని ఎమ్మడబెట్టుకుని ఈమె వెళ్ళి ఆమె అధికార దర్పంతో వాళ్ళందరినీ ఫ్రీగా తీసుకెళ్ళిపోద్ది, కానీ డబ్బులు మాత్రం జమ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఇతను 6,433 పాసులు ఇచ్చాడంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారికి తెలుసో తెలవకో ఇతను డబ్బులు అయితే తీసుకుని కూడా ఉండొచ్చు కదా. తీసుకోకుండా ఎందుకు ఇస్తాడు? అందులో ఎవరైనా డబ్బులు పోతే పోయి తిరుపతిలో నాకు ఇంత పరపతి పని అయితే చాలనుకుంటారు ఎవరైనా, ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళేది కాదు. కొంతమంది 4-5 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఒకసారి వెళ్తారు. అట్లాంటప్పుడు ఎంత డబ్బులైనా పర్వాలేదు, తొందరగా స్వామివారి దర్శనం చేసుకుని, అదే కదా మెయిన్. అకామిడేషన్ ఒకటి కష్టం అక్కడ. ఈ రెండు, ఇప్పుడు ఈ రెండింటిని వ్యాపారంగా మార్చుకునే వ్యక్తులు ఉన్నప్పుడు చైర్మన్ గారి ఆఫీస్ నుంచి లెటర్ వెళ్తే ఆనర్ చేయాల్సిందే కదా ఖచ్చితంగా. లేకపోతే 6,433 ఒక్క నెలలో పాసులు ఆనర్ చేస్తే అది ఇతర భక్తుల దర్శనానికి ఎంత విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కూడా పాసులు ఇష్యూ చేసాడని కూడా చెబుతున్నారు. రోజుకు 200 పైన. తర్వాత అయ్యే కాకుండా ఇంకా ఆర్జిత సేవల గురించి కూడా కొన్ని ఇచ్చాడని చెప్తున్నారు. ఇట్లాంటి సుపదం ఆ టికెట్లని అంత దుర్వినియోగం చేశాడంటే అవతల వ్యక్తులకి ఏం పోయింది, 300 ఏళ్ళకే ఇస్తారు, అక్కడైనా కొనాల్సిందే, అది దొరకదు. ఇంకా ఇతని ద్వారా వెళ్ళబట్టి వాళ్ళు ఆబ్లిగేషన్తో ఇస్తున్నారు. కాబట్టి ఆయన డబ్బులు చేసుకోలేదని ఎట్లా అంటాం? ఇప్పుడు కిలోకి 25 రూపాయలు చొప్పున కమిషన్ తీసుకున్నాడు కదా. అది కూడా అతను సంపాదించిన అక్రమ ఆస్తులు, వైజాగ్లో ప్లాట్లు కొన్నాడని బయటపడింది. రెండోది, అకౌంట్లోనే 5.5 కోట్లు డబ్బులు రకరకాల అకౌంట్ల నుంచి పడినాయి. అవి ఇతను వేరే అకౌంట్కి పాస్ చేశాడు. అది ఎవరో డమ్మీ అది ఎవరు తెలీదు. తనే ఏమన్నా బినామీ పెట్టుకుని పాస్ చేశాడా, లేకపోతే వాళ్ళతో ముందుగా ఉండే ఒప్పందం ప్రకారం ఎవరి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశాడా అనేది మనకు తెలీదు. కాబట్టి సుబ్బారెడ్డి గారు పేరు మీద ఇంత జరిగిందంటే సుబ్బారెడ్డి గారికి నాకు బాధ్యత లేదు, నా ఆఫీస్ నుంచి ఉండదు కదా. దీని మీద మళ్ళీ సపరేట్గా సిబిఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడవు. అవును. ఇప్పుడు ఇంకోటి, అసలు ఏదైనా 1-2 అంటే ఏదైనా స్టాఫ్కి కృతిపడ్డారనుకోవచ్చు. అన్ని లెటర్స్ ఇష్యూ అయిపోయినప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అక్కడ కూడా ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది, ఎక్కడెక్కడ అధికార దుర్వినియోగం జరుగుతుందని. చైర్మన్ గారు ఆఫీస్ నుంచి వచ్చినాయి కాబట్టి అయినా కూడా ఇన్ఫార్మ్ చేస్తారు, అయ్యా మీ కార్యాలయం నుంచి ఇన్ని వచ్చినాయి. ఎందుకంటే ఒకవేళ ఆయనకు తెలియకుండా కనుక ఇష్యూ అయితే కనీసం అలర్ట్ అవుతారని, ఎవడు ఇష్యూ చేశాడరా అని. అందుకోసమైనా వాళ్ళు పంపిస్తారు. రెండోది ఏంటంటే, ఇన్ని లెటర్స్ రావటం వలన రొటీన్గా రోజువారీ జరిగే దర్శనాలకి, రోజువారీ అక్కడ జరిగే కార్యక్రమాలకు కూడా ఇది పెద్ద ఆటంకం. కాబట్టి ఇప్పటికప్పుడు ఒక్క ఎమ్మెల్యేకే రోజుకి 6 ఉంటాయంటండి కోటా సుపథ ఉంది. 6గురికి ఇస్తాడు, ఇక అంతే. అది కనుక ఎక్కువైంది అనుకోండి కంప్యూటర్ రిజెక్ట్ చేసేస్తుంది. మీకు మినిస్టర్కైనా అంతే, మినిస్టర్ కూడా 6 మించి లేదనుకుంటా. ఏదో ఒక లిమిట్ ఉందండి, ఆ లిమిట్ దాటి కనుక ఇస్తే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు, ఆల్రెడీ కోటా ఫుల్ అయిపోయిందని. అట్లాంటిది మరి ఇక్కడ చైర్మన్ గారి ఆఫీస్ కాబట్టి దీని మీద ఇక సీలింగ్ పరిమితి లేదు, ఎన్ని ఇచ్చినా ఓకే. ఎందుకంటే ఇక ఆయనే దాని అంటే చైర్మన్ కూడా లిమిటేషన్ ఉందండి, ఉండొచ్చు. కానీ ఇక వెళ్ళినాయి కాబట్టి వాళ్ళు అప్లై చేశారు. అంటే చిన్నప్పటికి లిమిటేషన్ లేదు, కానీ చైర్మన్ లిమిటేషన్ ఉండొచ్చు. అంటే ఆ కల్తీ వ్యవహారాల్లో బినామీ గుండి ఆ డబ్బంతా ట్రాన్స్ఫర్ చేశాడు కాబట్టి ఉంటాడు. అవును, ఆ డబ్బులు ఏదైనా తులం ఫలం వాళ్ళకి కూడా పడేసి ఉండొచ్చు. ఈ టికెట్లు అమ్ముకుంటారా అని ఉంటాడు ఆయన.
ఇప్పుడు టికెట్లైనా రోజు టికెట్ 2000కి అమ్మాడంటే సుమారుగా రోజుకి 5 లక్షల కలెక్షన్, 200 టికెట్లు యావరేజ్న, అంటే నెలకి కోటిన్నర మధ్యలో ఆదాయార్జన ఉంటుందండి. ఇప్పుడు ఆయన అంత డబ్బులు లేకుండా ఈ సుబ్బారెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకుని ఒక భక్తుడిలాగా రాములు వారికి హనుమంతుడు ఎలాగో అలా పనిచేశాడని చెప్తున్నారు. ఒక సుపదం టికెట్ల మీదే చిన్నప్పన్న అనే వ్యక్తి ఈ 5 ఏళ్ళలో ఒక 50 కోట్లు సంపాదించుంటాడు. ఇప్పుడు అక్కడ కొన్న ప్లాట్లు కూడా అట్లాగే ఉన్నాయి కదా, వైజాగ్ 17 ప్లాట్లే కొన్నాడు దాంట్లోనే. స్థలాలు అవి హైదరాబాద్ స్థలాలు అవి కనపడని బినామీ పేర్ల మీద ఎంత సంపాదించాడో తెలియదు. ఎందుకంటే అతనికి సుబ్బారెడ్డి గారితో యాక్సెస్ దొరికిందండి. ఆ దొరికిన దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ఇక ఇప్పుడు తనకి ఎన్నాళ్ళు ఉంటాడో ఎవరికి తెలియదు. సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు పూర్తిగా చేసుకున్నాడు. సుబ్బారెడ్డి గారికి తెలిసినా కూడా నాకు తెలియదు 2018లోనే వెళ్ళిపోయాడు. 2018లో వెళ్ళిపోయిన వ్యక్తి 2021 సెప్టెంబర్ నెలలో ఆయన ఆఫీసులో కూర్చుని ఎంత పెద్ద చక్రం ఎట్ట తిప్పుతాడండి? తిప్పలేడు కదా. ఇక్కడ దొరికిపోయాడు అడ్డంగా ఇప్పుడు సుబ్బారెడ్డి కూడా. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఏ నెలల్లో మొత్తం ఇతని టైంలో చైర్మన్, టీటీడీ చైర్మన్ ఆఫీస్ నుంచి ఇలాంటి అధికార దుర్వినియోగం ఎంత జరిగిందో ఇప్పుడున్న అధికారులు బయటికి తీయగలరండి. ఎన్ని రికార్డెడ్గా ఉంటాయి అక్కడ. ప్రతిదీ టీటీడీలో ఇవాళ రేపు ఏ సుపదానికి ఎంత ఇచ్చారు, లేకపోతే బ్రేక్ దర్శనకి ఎవరెవరికి ఇచ్చారు, ఎవరి రికమెండేషన్తో ఇచ్చారు, ప్రతిదీ అక్కడ రికార్డ్ చేస్తారండి. ఆ లెటర్స్ ఫైల్ చేస్తారు, ఎక్కడికి పోవు. కాబట్టి సుబ్బారెడ్డి గారు కూడా అబద్ధం చెబుతున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుసు. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న సుపదం టికెట్ల పేరటే 5 ఏళ్లలో 50 కోట్ల రూపాయల స్కామ్ జరిపాడని, ఒక్క నెలలోనే 6433 టికెట్లు ఇచ్చాడంటే 5 ఏళ్ల పాటు సాగించిన ఆ దందా మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాల నిగ్గు తేల్చి ఆ టికెట్ల వ్యవహారంలో చిన్నప్పన్న అరెస్ట్ చేయాలంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.